కాంగ్రెస్లో సంజయ్ ఇప్పుడు చెప్పుకుందిగా ఆయన ఏముంది డాక్టర్ ఆయన బండి డాక్టరు మాకడూరు సంజయ్ కుమార్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆశపడి అలా వేయండు. అలా మీరు డాక్టరు, మీకు అంతా తెలుసు. తెలిసినా మీరు ఎట్లా పోతారు? మీరు ఎమ్మెల్యే ఉన్నారు, మీకు కారు గుర్తుకు వేసారు, బీఆర్ఎస్ పార్టీ మీద వేసారు. మీకు ఆ ఓటర్లు అందరూ కాంగ్రెస్ వేయాలంటే ఎప్పుడూ ఎదురు వేయలేదు కదా. ఆ జీవన్ రెడ్డి ఉన్నాడు, అతనికి వేయకుండా మీకు వేసి మిమ్మల్ని గెలిపించారు. నువ్వు తీసుకుపోయిన వాళ్ళ కాంగ్రెస్కి అమ్ముడుపోయినావు. వాళ్ళకి సమాధానం ఏంది? మీకు వేసిన ఓటర్లకు విలువ ఎక్కడ ఉంది? ఆ ఓటర్కి విలువ లేదా? జీరోనా? మరి వాళ్ళని ఎందుకు అమ్ముతున్నావు? వాళ్ళ నమ్మకాలను ఎందుకు బొమ్మ చేస్తున్నావు? ఇది పద్ధతి కాదు కదా. ఇది మీలాంటి వాళ్ళు చేపట్టే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. దేనికి ఆశ పెట్టిన ఆయన మంత్రి పదవి ఇస్తున్నా? అంత సీన్ లేదు ఆడ. మంత్రి పదవి ఇస్తున్నా ఇక మీకు ఏదో పర్సనల్గా స్వయం లాభం కోసం పోతున్నారు. కానీ ప్రజల కోసం మేలు చేయాలని ఉంటే గట్టిగా నిలబడి కొట్లాడి సాధించి నీకు నియోజకవర్గానికి ఏమేమి నిధులు కావాలో నేను కొట్లాడాలి. అపోజిషన్ ఉంటే ఇంకెక్కువ పెట్టుంటే ఇంకెక్కువ ఉంటుంది, అడగొచ్చు. అడిగే ధైర్యం లేనప్పుడు ఎస్ సార్ చేతులు పెట్టుకొని ఉంటావు. ఆడిపోతే ఏం చేస్తావు? అస్థినకు సీఎం, మంత్రులు రాష్ట్ర అవసరాలపై కేంద్ర మంత్రులతో భేటీ, కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరు, విభజన చట్టంపై అంశాలపై కొత్త ఎంపీల గైడ్లైన్స్. గులాబీ పార్టీకి దెబ్బ మీద తగులుతున్నది. బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి ఆయన హస్తం పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 3 రోజుల క్రితం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపు సంజయ్ కుమార్ సైతం గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇదే పని 26 మంది ఎమ్మెల్యేలు అయ్యేదాకా ఈ ఒక్కరు ఇద్దరు రోజు బై రోజు చేరుకునేదాకా ఒకేసారి మన స్పీకర్ గారు ఏం చేస్తారంటే పార్టీ విలీనమని ప్రకటిస్తారు. చిత్తశుద్ధి ఉంటే స్పీకర్ సార్కు పార్టీ ఫిరాయింపు చేయగానే ఇమీడియట్లీ సస్పెండ్ చేసి పడాలి. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ పోవడమే అమ్ముడు పోవడం. వాళ్ళకి ఏ పని ఉంటుంది నైతికత? వాళ్ళు ఏం చేస్తారు జనాలకు? అలాంటి చేయకుండా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న ఏం చెప్తా అదే వింటాడు స్పీకర్. అతనికి స్పీకర్ నిర్ణయాధికారం ఇవ్వడమే ఈ చట్టంలో ఉన్న లొసుగు. చాలా ఇబ్బంది.